నమస్కారం ఫ్రెండ్స్. నేను మీ నవీన్ కుమార్. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో ఆ, ఈ రోజు నుంచి మనం ఒక కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాము. కొత్త కాన్సెప్ట్ అంటే ఉన్న కాన్సెప్టే కాకపోతే వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఒక సైబర్ సెక్యూరిటీ డొమైన్లో సాక్ అంటే ఏంటి, సాక్‌కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? దాని వల్ల మనకి ఉన్న ఉద్యోగ అవకాశాలు ఏంటి? సాక్ ఎన్విరాన్మెంట్‌లో ఎలా పనిచేయాలి అనేది మనం ఈ కోర్స్‌లో నేర్చుకుంటాం. ఫస్ట్ డే మనం ఏం నేర్చుకుంటాము అంటే ఇంట్రొడక్షన్ టు ద సాక్. సాక్ అంటే ఏంటి? ఇట్స్ అ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్, మోడర్న్ సైబర్ డిఫెన్స్ వార్ రూమ్. సైబర్ దాడులను గుర్తించి అడ్డుకునే యుద్ధ కేంద్రం. ఇది ట్రైనింగ్. సో ఇది నార్మల్ ట్రైనింగ్ కాదండి. మనకి ఒక రియల్ ఎన్విరాన్మెంట్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే డిజైన్ చేయబడిన ట్రైనింగ్ ఎన్విరాన్మెంట్. దీన్ని ట్రైనింగ్ కన్నా మనము వర్క్ అని నేర్చుకోవచ్చు. వర్క్ ఎన్విరాన్మెంట్ అని చెప్పవచ్చు. లైవ్ షాక్ మానిటరింగ్. లెట్స్ జంప్. వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ వీఆర్ లెర్నింగ్? యూ విల్ బి లెర్నింగ్ వాట్ ఈస్ సాక్. సాక్ అంటే ఏంటి? వాట్ ఈస్ థ్రెట్ ల్యాండ్స్కేప్? వాట్ ఈస్ సాక్ వర్క్ ఫ్లో? what is SOC? What is the difference between SOC, NOC, IT support? Uh, what is MTTD and MTTR? Mean time to detect, mean time to respond. Splunk Enterprise Security Tool introduction, real alert investigation, and finally we'll be looking at the career roadmap. అంటే మనకి ఈ సాక్ కోర్స్, ఈ సాక్ ప్రోగ్రామ్ వల్ల మనకున్న ఉద్యోగ అవకాశాలు ఏమిటి అనేది మనకి ఈ కెరీర్ రోడ్ మ్యాప్లో తెలుస్తుంది. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ సాక్. సాక్ అంటే ఏంటి? సాక్ స్టాండ్స్ ఫర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ కలెక్షన్ ఆఫ్ పీపుల్, ప్రాసెస్ అండ్ టెక్నాలజీ. Who are these people? People are the analysts, hunters, IT, IR team, professionals who have been trained, who have got the skills to work in a SOC environment. L1 triage, L2 investigation, L3 hunting. All these people will combinedly help the company to safeguard process. Detection, investigation, containing, recovering. హౌ టు డూ ఇట్ అంటే ఎలా పడితే అలా చేయడానికి ఉండదు. ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంటే ఇన్స్ట్రక్షన్, స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్. ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్, ప్లే బుక్స్, ఫ్రేమ్వర్క్స్, ఇవన్నీ మనం ప్రాసెస్ అంటే. టెక్నాలజీ మీన్స్ టూల్స్. ఇప్పుడు మనం అనే సిమ్ టూల్, ఈడిఆర్, ఎండ్ పాయింట్ డిటెక్షన్ రెస్పాన్స్, ఎన్డిఆర్, నెట్వర్క్ డిటెక్షన్ రెస్పాన్స్, ఆర్ ద థ్రెట్ ఇన్వెస్టిగేషన్. డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్ సెట్స్. స్ప్లంక్ ఎంటర్ప్రైజ్ సెక్యూరిటీ, క్రౌడ్ స్ట్రైక్, కార్టెక్స్, ఎక్స్ఆర్. సాక్ ఈ మూడిటి కలయిక ఏ సాక్ అన్నమాట. ఏదైనా ఒకటి లేకపోతే డిఫెన్స్ అనేది విఫలం అవుతుంది. నెక్స్ట్, సాక్ ఎలా పనిచేస్తుంది? బేసిక్గా సాక్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అంటే, సాక్ అంటే ఏంటి? సాక్ ఈజ్ ఆల్ అబౌట్ మానిటరింగ్, డిటెక్షన్, కంటైన్మెంట్, రికవరీ. ఓకే. అంటే ఏంటి? సో మనకి మానిటరింగ్ అంటే, ఇప్పుడు నేను సిస్టంలోకి లాగిన్ అయ్యాను. సిస్టంలోకి లాగిన్ అయ్యే యూజర్ ఆథెంటికేటెడ్ యూజరా అంటే కంపెనీకి సంబంధించిన వ్యక్తా కాదా, తన ల్యాప్టాప్లో లాగిన్ అవుతున్నాడా, లేకపోతే తనకు సంబంధం లేని రిసోర్స్లోకి లాగిన్ అవుతున్నాడా అనేది ఇక్కడ మనకి ఈ లాగ్స్లో తెలుస్తుంది. లాగ్స్, ప్రతి ఎండ్ పాయింట్ ఫైర్ వాల్ క్లౌడ్ సర్వీస్ లాగ్ జనరేట్ చేస్తుంది. ఈ లాగ్స్ అన్నీ మనకి ఈ సిమ్ అనే టూల్కి ఫార్వర్డ్ అవుతాయి. ఓకే. ఈ స్ప్లంక్, ఎస్. ద సిమ్ టూల్ వాట్ వీఆర్ యూజింగ్, స్ప్లంక్ ఎంటర్ప్రైజ్ సెక్యూరిటీ, వీటిని కలెక్ట్ చేసి, నార్మలైజ్ చేసి, కోరిలేషన్ రూల్స్ అప్లై చేస్తుంది. కోరిలేషన్ అంటే సో మనకి లాగ్స్ అనేవి నార్మల్గా ఉన్నాయా అంటే, కరెక్ట్ యూజర్ లాగిన్ అవుతున్నాడా, కరెక్ట్ రిసోర్స్ని యాక్సెస్ చేస్తున్నారా,
లేకపోతే బయట నుంచి ఎవరన్నా అటాకర్స్ లాగిన్ అవుతున్నారా? ఇవన్నిటిని ఐడెంటిఫై చేసే వాటిని మనం రూల్స్ అంటాము. ఆ రూల్స్ ఈ అలర్ట్ క్రియేట్ అవ్వడానికి మనం కంబైన్ చేస్తాం. మనం వాటిని కోరిలేషన్ అంటాం. దీని గురించి మళ్ళీ మనం నేర్చుకుందాం. సో కోరిలేషన్ రూల్స్ అప్లై చేస్తుంది. అలర్ట్ సస్పీషియస్ యాక్టివిటీ డిటెక్టెడ్ అంటే నీ సిస్టంలో నువ్వు లాగిన్ కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా లాగిన్ అయినా, లేకపోతే ఒక ఫైల్ని నువ్వు నీకు పర్మిషన్ లేని ఫైల్ని నువ్వు యాక్సెస్ చేయడానికి ట్రై చేసినా అది మొత్తం మనకు ఒక అలర్ట్ కింద క్రియేట్ అవుతుంది. నోటబుల్ ఈవెంట్ క్రియేట్ అవుతుంది. ఇన్వెస్టిగేట్ L1 అనాలిస్ట్ ట్రయాజ్ చేస్తాడు. ఓకే. ట్రూ పాజిటివ్ లేదా ఫాల్స్ పాజిటివ్ నిర్ణయించాలి. ట్రూ పాజిటివ్ అంటే ఏంటి? సో, ఆ అలర్ట్ అనేది జెన్యూనే, కరెక్టే. దాని మీద వర్క్ అనేది చేయాలి. ఫాల్స్ పాజిటివ్ అంటే ఏంటి? సో, అలర్ట్ అనేది జనరేట్ అయింది. కానీ దానివల్ల మనకేమి ఇబ్బంది లేదు. సో, దాన్ని ఐడెంటిఫై చేసి దాని నిర్ణయం తీసుకునే ఎవరికుంటుంది అంటే L1. L1 L1 కరెక్ట్‌గా పనిచేస్తే మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు. సో, ఈ రెస్పాండ్ ట్రూ పాజిటివ్ అయితే హోస్ట్ ఐసోలేట్ అకౌంట్ డిసేబుల్ ఐఓసీ బ్లాక్ అంటే దానికి సంబంధించిన రెస్పాన్స్ యాక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. స్ప్లంక్ ఎంటర్ప్రైజ్ సెక్యూరిటీ. సో ఇది టూల్. సో ఇందులో మనకి నోటబుల్స్, అర్జెన్సీ, ఓవర్ టైమ్, టాప్ సోర్సెస్. సో ఆ టూల్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. సో ఇదే స్ప్లంక్ ఎంటర్ప్రైజ్ సెక్యూరిటీ టూల్. సో ఈ ఇందు మనకి ఇక్కడ కీ సెక్యూరిటీ ఇండికేటర్స్, యాక్సెస్ నోటబుల్స్, ఎండ్ పాయింట్ నోటబుల్స్, నెట్వర్క్ నోటబుల్స్, ఐడెంటిటీ నోటబుల్స్, ఆడిట్ నోటబుల్స్, తర్వాత నోటబుల్ ఈవెంట్స్ బై అర్జెన్సీ, క్రిటికల్ అలర్ట్స్ ఏంటి, హై అలర్ట్స్, మీడియం, లో, ఇన్ఫర్మేషనల్. సో టాప్ నోటబుల్ ఈవెంట్స్, ఓవర్ ద టైమ్, సోర్సెస్ డిఫరెంట్ అనమాట. ఇన్ ద ఇన్సిడెంట్ రివ్యూ అంటే ఇన్సిడెంట్కి సంబంధించినవి మనకి అర్జెన్సీ ప్రకారం ఉంటుంది. సో లాస్ట్ 24 అవర్స్లో ఏమొచ్చాయి, లేదా లాస్ట్ 15 మినిట్స్లో ఏమొచ్చాయి, 60 మినిట్స్లో, లాస్ట్ 1 అవర్లో ఏమున్నాయి, ఆల్ టైమ్ సెలెక్ట్ చేసుకుంటే అన్నీ ఉంటాయి బేసిక్గా, రైట్? ఓకే. సో ఇంకా మనకి ఇన్వెస్టిగేషన్స్కి వెళ్తే ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. సెక్యూరిటీ ఇంటెలిజెన్స్, సో రిస్క్ అనాలిసిస్, సెక్యూరిటీ డొమైన్స్, ఆడిట్ సెర్చ్. సో ఇలా డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి. ఆ ట్యాబ్స్ ప్రకారం మనం వర్క్ చేసుకుంటా ఉంటాం అనమాట. సో ఇక్కడ మనకి డిఫరెంట్ అలర్ట్స్ ఉంటాయి. అర్జెన్సీ మీద క్లిక్ చేస్తే మనకి క్రిటికల్, హై, లో, మీడియం అని డిఫరెంట్ అలర్ట్స్ ఉంటాయి. సో ఇందులో మనకి ఎంటర్ప్రైజ్ అసెట్ ఇన్వెంటరీ అనేది ఉంటుంది. అంటే మన కంపెనీకి సంబంధించిన అసెట్స్, అది సర్వర్ అవ్వచ్చు, రౌటర్ అవ్వచ్చు, స్విచ్ అవ్వచ్చు, ఫైర్వాల్ అవ్వచ్చు. సో దాని ఐపీ అడ్రస్, దాని ఓనర్ ఎవరు, సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ అంతా కనబడుతుంది. ఓకే. సో తర్వాత మనకి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఓకే. సో ఫెయిల్డ్ లాగిన్ స్పైక్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఐపీ ఆన్ పెరిమీటర్ ఎవరు హ్యాండిల్ చేయాలి? టీమ్. L1 వాళ్ళు ఏం చేస్తారు, L2 వాళ్ళు ఏం చేస్తారు, L3 వాళ్ళు ఏం చేస్తారు. సో ఇదంతా ఇంట్రొడక్షన్. మనం నేర్చుకునేది ఏంటి అంటే ఒక సాఫ్ట్కి సంబంధించిన ఇంట్రొడక్షన్ అనమాట. సో డే బై డే మనం కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్కి సంబంధించిన వర్క్ ఎలా చేస్తాము, ఏ విధంగా చేస్తాము అనేది మనం నేర్చుకుంటాం, రైట్? సో నోటబుల్స్, బై అర్జెన్సీ, ఓవర్ టైమ్, టాప్ సోర్సెస్. సో ఇది టాప్ లెవెల్ నావిగేషన్. ఇప్పుడు మీకు ఏ విధంగా అయితే నావిగేట్ చేసుకుంటూ చూపించానో అది. సెక్యూరిటీ పోస్చర్, డైలీ కేపీఐస్, కీ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అట్ ఎ గ్లాన్స్, ఇన్సిడెంట్ రివ్యూ, యువర్ హోమ్, ట్రయాజ్ నోటబుల్స్, ఇన్వెస్టిగేషన్, వర్క్ స్పేసెస్ ఫర్ యాక్టివ్ కేసెస్, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ డొమైన్స్, సెర్చ్. సో దిస్ ఇస్ హౌ ద థింగ్స్ విల్ బి. ఇది మీకు ఒక స్క్రీన్ షాట్ అనమాట. ఒక అలర్ట్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూపించాను. ఇంకోటి, మనకు షాక్లో సక్సెస్ అవ్వాలి, మనం జాబ్లో ప్రెషర్ లేకుండా వర్క్ చేసుకోవాలి అంటే హ్యాండిల్
అలర్ట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనకు తెలిసి ఉండాలి. సో అనాలిస్ట్ డెసిషన్, సో ట్రయాజ్ అంటే ఏంటి, సోర్స్, ఇప్పుడు మీకు సోర్స్ ఐపి, డెస్టినేషన్ ఐపి అని మీకు చూపించాను కదా. సో ఇక్కడ మనకి ఇన్సిడెంట్ రివ్యూకి వెళ్ళాము అనుకోండి, ఇక్కడ క్లిక్ చేయంగానే మీకు ఇక్కడ సోర్స్ ఐపి, డెస్టినేషన్ ఐపి, యూజర్, లొకేషన్, రిస్క్ స్కోర్, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి టూల్ ఇచ్చేస్తుంది. ఇక్కడ మనకి కనబడుతున్నాయి కదా. సో డిఫరెంట్ ఒక్కొక్క దానికి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి. ఓకే, రైట్. సో రైట్, సో ట్రయాజ్, ఎన్రిచ్, వెరిఫై, కంటైన్, రిపోర్ట్. సో సివియారిటీ అంటే ఒక అలర్ట్ ఇంపాక్ట్ ఏంటి, ఒక అలర్ట్ ఒక ఇంపాక్ట్ అనమాట. ఆ ఇంపాక్ట్ లెవెల్ని బట్టి మనం దాన్ని ఎంత ఇమీడియట్గా చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా. సో ర్యాన్సమ్ వేర్ ఆన్ ఫైనాన్స్ వర్క్ స్టేషన్. ర్యాన్సమ్ వేర్ అంటే ఏంటి, బయట నుంచి ఎవరో అటాకర్, ఓకే, అటాక్ చేసి మీ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని హ్యాండిల్ చేస్తా అంటే కంట్రోల్ తీసుకుంటున్నాం. సో అది ఏమవుతుంది, మనకి క్రిటికల్ అవుతుంది. ఎస్కలేట్ టు L2 విత్ ఇన్ 15 minutes. సర్ఫేస్ ఇంపాక్ట్ యాప్స్ టు టికెట్ అండ్ నోటిఫై షిప్ లీడ్స్. మనకి ఇక్కడ రెగ్యులేటరీ ఇంపాక్ట్ క్రిటికల్, రైట్, రెప్యుటేషనల్ ఇంపాక్ట్ క్రిటికల్. ఎందుకని, ఒక కంపెనీకి సంబంధించిన డేటా బయటకు ఎక్స్పోజ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కస్టమర్ ఒక ట్రస్ట్ అనేది కోల్పోతాం మనం, రైట్. సో ఇవన్నీ మనకి పార్ట్ పార్ట్ ఆఫ్ ద కంపెనీ, రైట్. సో ఇక్కడ మనకి సో S2 సస్పెక్టెడ్ డేటా. సో దీస్ ఆర్ డిఫరెంట్ సినారియోస్ అన్నట్టు ఇవి. సో దాని ప్రకారం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం నేర్చుకుంటాం. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, సో బిజినెస్ ఇంపాక్ట్. So business impact means how a cyber incident affects organization, revenue loss, legal penalties, reputational damage, or operational disruption. SOC L1 identifies data type at risk and flags it. L2 and management access actual business impact. రైట్. సో కంపెనీకి సంబంధించి ఒక అలర్ట్ వచ్చింది అంటే ఆ అలర్ట్ మీద మల్టిపుల్ టీమ్స్ పనిచేస్తాయి. అన్ని టీమ్స్ కలిసి పనిచేస్తేనే ఒక కంపెనీ అనేది సెక్యూర్ అవుతుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సివియారిటీ లెవెల్స్. క్రిటికల్ విత్ ఇన్ 15 minutesలో మనం దాన్ని రెస్పాన్స్ ఇవ్వాలి. హై అలర్ట్ అయితే విత్ ఇన్ 1 hour, మీడియం అయితే విత్ ఇన్ 4 hours, లో అయితే విత్ ఇన్ 24 hours. Information, so there is no need of any response. You need to log it and update what exactly the things. So this is ఇది SOC analyst ఒక డైలీ వర్క్ ఎన్విరాన్మెంట్. సో ఇట్ విల్ స్టార్ట్ విత్ షిఫ్ట్ హ్యాండ్ ఓవర్. ప్రీవియస్ షిఫ్ట్ నుంచి ఇంపార్టెంట్ అలర్ట్స్ ఏమైనా ఉన్నాయా, టాస్క్ ఏమైనా ఉన్నాయా అనేది ఫస్ట్ వెరిఫై చేసుకొని దెన్ దే విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ క్రిటికల్, హై, మీడియం, క్యూ, కంటైన్మెంట్. సో షిఫ్ట్లో ఏదన్నా అలర్ట్స్ వచ్చినప్పుడు ఆ అలర్ట్స్ని బట్టి దాని క్రిటికాలిటీని బట్టి మనం హ్యాండిల్ చేసుకుంటూ రావాలి. థ్రెట్ అండ్ ప్రోయాక్టివ్ సెర్చ్ ఫర్ ఐఓసిస్, ఇండికేటర్స్ ఆఫ్ కాంప్రమైజ్. 8:30 డాష్బోర్డ్ స్వీప్, స్ప్లంక్ ఈఎస్ పోస్చర్ చెక్. అంటే సో మన సిమ్ టూల్ పోస్టర్ ఉంటుంది కదా, సిమ్ టూల్లోకి వెళ్ళి సెక్యూరిటీ పోస్టర్లో చెక్ చేసుకుంటారు ఎప్పుడన్ సో ఎవ్రీ 5 minutesకి ఒకసారి చెక్ చేసుకుంటా ఉంటే మనకి ఏదన్నా కొత్త అలర్ట్స్ ఏమైనా వచ్చాయా, ఆ అలర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మనం చూసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇన్వెస్టిగేషన్, డీప్ డైవ్ ఇంటూ 2 to 3 cases, రిపోర్టింగ్, ఇన్సిడెంట్ రెస్పాన్స్ డాక్యుమెంటేషన్, టికెట్ అప్డేట్స్, హ్యాండ్ ఓవర్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ షిఫ్ట్ మనం ఏదైతే వర్క్ చేసామో, సో ప్రీవియస్ షిఫ్ట్లో ఏవైతే టాస్క్ మనకి ఇచ్చారో అవి ఎంతవరకు కంప్లీట్ అయ్యాయి,
ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా, పెండింగ్ ఉంటే ఏం పెండింగ్ ఉండేది మనం మొత్తం అంతా ఒక ఈమెయిల్లో మీటింగ్ ఉంటాయి, కాల్స్, హ్యాండ్ ఓవర్ మీటింగ్ అని, ఆ మీటింగ్లో మనం డిస్కస్ చేసి ఈమెయిల్ పెట్టాలి. సో దిస్ ఇస్ హౌ ద థింగ్స్ విల్ బి వర్కింగ్ అనమాట. సో సాక్ ఎన్విరాన్మెంట్ ఇస్ ఎ 24/7. సో అటాకర్స్ ఎప్పుడూ నిద్రపోరు, సాక్ కూడా నిద్రపోదు. ఎందుకు? దొంగ ఎప్పుడూ నిద్రపోడు కదా. అందరం నిద్రపోయినప్పుడే కదా దొంగతనం చేసేది. సో పోలీసులు నిద్రపోతారు, పోలీసులు నిద్రపోతే దొంగలు నిద్రపోరు. అలాగే సాక్ ఎన్విరాన్మెంట్ కూడా అంతే. సో 24/7 కంటిన్యూస్ డిఫెన్స్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైమ్ జోన్స్. ఒక్క మినిట్ కూడా సాక్ మానిటరింగ్ ఆగదు. గ్లోబల్ టీమ్స్ మల్టీ రీజన్ ఫాలో ద సన్ మోడల్. సన్ మోడల్ అంటే సో ప్రతి కాంటినెంట్లో, ప్రతి రీజన్లో మనకి సూర్యుడు ఏ టైంలో ఉంటాడో ఆ టైం ప్రకారం ఉంటుంది. ఏషియా పెసిఫిక్ రీజన్, ఇండియా, సింగపూర్, సిడ్నీ, ఈఎంఈఏ, రైట్, యూరోపియన్ మెడిటేరియన్ రీజన్, లండన్, దుబాయ్, ఫ్రాంక్ఫర్ట్. ఏఎంఈఆర్ అమెరికన్ రీజన్, సో టొరంటో, ఆస్టిన్, సావ్పోలో. సో డిఫరెంట్ ఏరియాస్ అన్నమాట, డిఫరెంట్ టైమ్ జోన్స్. సో సాక్ ఎందుకు అవసరం? కంపెనీ సాక్ పెట్టడానికి 5 reasons: సెక్యూరిటీ మానిటరింగ్, రియల్ టైమ్ విజిబిలిటీ అక్రాస్ ఆల్ అసెట్స్, కాంప్లయన్స్, PCI DSS, HIPAA, SOC 2, ISO 27001, risk reduction, detect early, reduce blast radius, customer trust, brand protection, data integrity, faster response, hours not days, MTTR. సో బేసిక్గా ఒక కంపెనీ ఒక అటాక్ని ఐడెంటిఫై చేయడానికి మోర్ దెన్ 240 days తీసుకుంటుంది. అంటే కంపెనీ మీద అటాక్ జరిగిందని ఐడెంటిఫై చేయడానికే దాదాపు 240 రోజుల నుంచి 270 రోజుల వరకు తీసుకుంటుంది. సో సాక్ అనేది ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కంటిన్యూస్ మానిటరింగ్లో మనకి సో నార్మల్ ఆపరేషన్స్ జరుగుతున్నాయా లేదా డిఫరెంట్గా ఏమన్నా జరుగుతున్నాయా, అబ్నార్మల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది మనకి చెక్ అవుతుంది, రైట్? ఓకే. సో కాస్ట్ ఆఫ్ ఎ సైబర్ బ్రీచ్. ఒక కంపెనీని డిస్ట్రాయ్ చేయగలదు. యావరేజ్ కాస్ట్ $4.88 million పర్ డేటా బ్రీచ్. ఇది మనకి IBM కాస్ట్ ఆఫ్ డేటా బ్రీచ్ 2024 నుంచి తీసుకునబడింది. సాక్ ఉన్న కంపెనీస్లో బ్రీచ్ కాస్ట్ సగటున 30% వరకు తగ్గుతుంది. So $1.58 million detection and escalation, $1.47 million lost business, $1.20 million post-breach response, $0.43 million notification, 194 days average mean time to identify, right? 70 days average mean time to contain. సో టోటల్గా మనం తీసుకుంటే ఆల్మోస్ట్ 264 days మనం మాట్లాడుకున్న దానికి దగ్గరగా టైం అనేది కనబడుతుంది, రైట్? సో థ్రెట్ ల్యాండ్స్కేప్. ప్రస్తుత సైబర్ అటాక్ కేటగిరీస్ అంటే మనకి డే బై డే కంపెనీస్లో కానీ ఇండివిజువల్గా కానీ మనం ఎటువంటి అటాక్స్ని ఫేస్ చేస్తున్నాం అనేది చెప్తుంది. సో రాన్సమ్వేర్, ఎంక్రిప్ట్ అండ్ ఎక్స్టార్షన్ 74% ఇయర్ ఆన్ ఇయర్. YoY అంటే ఇయర్ ఆన్ ఇయర్. ఏఐ ఫిషింగ్. సో ఇప్పుడు ఏఐతో మనకి అడ్వాంటేజెస్ కాదు, డిసడ్వాంటేజెస్. బేసిక్గా డిసడ్వాంటేజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అది మనకి ఆల్రెడీ తెలుసు. సైబర్ ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతున్నాయి, 135% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. క్లౌడ్ అటాక్స్, మిస్కాన్ఫిగరేషన్, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ 95%, 95% ఇయర్ ఆన్ ఇయర్. సప్లై చైన్ అటాక్స్, థర్డ్ పార్టీ, సో 42%. ఐడెంటిటీ అటాక్స్, MFA bypass token, ఇన్సైడర్ థ్రెట్, మెలీషియస్, నెగ్లిజెంట్. So let's move on. Attackers. Who are attackers? Attackers know your enemy. ఓకే, మనం ధృవ సినిమాలో మనకు ఒక డైలాగ్ ఉంటుంది, అంత డైలాగ్ గుర్తురాట్లేదు కానీ, నిన్ను నీ నీ బలమేంటో నువ్వు తెలుసుకోవాలంటే నీ ఆమ్, శత్రువు యొక్క బలం గురించి తెలుసుకోవాలని ఒక డైలాగ్ ఉంటుంది కదా. సో నో యువర్ ఎనిమీ. 4 మెయిన్ థ్రెట్ యాక్టర్ కేటగిరీస్: నేషన్, స్టేట్, APT. ఎగ్జాంపుల్స్: APT 29,
So these are the different type of attacker groups. Okay, so APT 29, Lazarus, APT 41. So cybercrime gangs, Lockbit, Black Cat, zero P. So మోటివేషన్ అంటే వాళ్ళు ఎక్కువగా దేని మీద అటాక్ చేస్తారు అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. ఈ నేషనల్ స్టేట్ ఏపీటీ ఎస్పియోనేజ్, సాబోటేజ్, లాంగ్ టర్మ్, సైబర్ క్రైమ్ గ్యాంగ్స్, రామ్సమ్వేర్, ఎక్స్టార్షన్, మనీ, యాక్టివిస్ట్. ఎగ్జాంపుల్స్ ఎనానిమస్, కిల్నెట్, మోటివేషన్, ఐడియాలజీ, డిస్ట్రప్షన్, డిఫేస్మెంట్, ఇన్సైడర్ థ్రెట్స్. ఎగ్జాంపుల్స్ డిస్గ్రాంటల్, కాంప్రమైజ్, డేటా థెఫ్ట్, సాబోటేజ్, ఫ్రాడ్. సో వీటి గురించి మనం ఇంకా డీప్గా నేర్చుకుందాం తర్వాత. ప్రపంచానికి సైబర్ సెక్యూరిటీ ఎందుకు అవసరం? ఓకే, ఇప్పుడు వరకు మనం సాక్ అనేది ఏంటి నేర్చుకున్నాం. సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? సో 3.5 మిలియన్ అన్ఫిల్డ్ సైబర్ జాబ్స్ గ్లోబల్లీ. ఓకే, సో ఐఎస్సి టు సైబర్ సెక్యూరిటీ వర్క్ ఫోర్స్ స్టడీ 2024 ప్రకారం ప్రపంచం మొత్తం మీద 35 లక్షల జాబులు ఇంకా ఓపెన్గా ఉన్నాయి. జాబులు లేక కాదు, జాబులు ఉన్నాయి కానీ స్కిల్ సెట్ అనేది సరిపోవట్లేదు కంపెనీస్కి. ప్రపంచం మొత్తం డిజిటల్ అవుతున్న కొద్దీ సాక్ అనాలిస్ట్కి డిమాండ్ ఎక్కువ వేగంగా పెరుగుతుంది. ఇండియాలోని 1 మిలియన్ సైబర్ ప్రొఫెషనల్స్ కావాలి బై 2026. ఇంకా మనకి గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చింది, రైట్? సో అలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అండ్ ఎవ్రీ కంపెనీ ఈస్ మూవింగ్ ఇన్ టు ఏఐ. ఇప్పుడు ఏఐకి మూవ్ అవడం వల్ల ఏమవుతుంది అంటే ఇంకా మోర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మోర్ సెక్యూరిటీ కావాలి అన్నప్పుడు మోర్ వర్క్ ఫోర్స్ కావాలి. $10.5 trillion సైబర్ క్రైమ్ డ్యామేజెస్ బై 2025, 32% increase in SOC analyst job growth, 72% కంపెనీస్ యాక్టివ్లీ హైరింగ్. సో ఇప్పుడు మీకు హైరింగ్ అనేది కనబడకపోవచ్చు కానీ డిమాండ్ ఉంది. ఎందుకు హైరింగ్ జరగట్లేదు అంటే మన కంపెనీకి కావాల్సిన స్కిల్ సెట్ అనేది మన దగ్గర లేకపోవడం వల్ల హైరింగ్ అనేది జరగట్లేదు. 100% రిమోట్ ఫ్రెండ్లీ రూల్స్. సాక్ కెరీర్ రోడ్ మ్యాప్. సో L1, L2, L3 హంటర్, DFIR ఆర్కిటెక్ట్, మేనేజర్. సో L1 అనాలిస్ట్, ట్రయాజ్ నోటబుల్స్ 4 to 8 lakhs per annum ఫ్రెషర్కి. L2 investigator 8 to 15 lakhs per annum 2 to 4 years. L3 responder 15 to 25 lakhs per annum 4 to 6 years. L4 threat hunter proactively hunting 20 to 35 lakhs per annum 5 to 8 years. L5 DFIR lead forensic 25 to 50 lakhs per annum 7 to 8 years. So L6 SOC architect, L7 SOC manager. So different experience, different skill set, different packages. So we have different areas: remote, Gulf, US, Europe, global opportunities. Skill is greater than degree. Companies ki aim కావాలి. So company, they don't need what? Only theory and PowerPoints. They don't require definition memorization. No real SIM access, no hands-on labs, no alert investigation. ఓకే, అంటే బేసిక్గా మనం నేర్చుకునేది ఏంటి? ట్రెడిషనల్ లెర్నింగ్ వల్ల ప్రాబ్లమ్స్ ఇక్కడ ఏమొస్తున్నాయి? ఓన్లీ థియరీ ఉంటుంది. ఓకే, సో డెఫినేషన్ చెప్తారా అయిపోతుంది. సో రియల్ సిమ్ యాక్సెస్ అనేది ఉండదు. సో క్యాండిడేట్ నేర్చుకోడు, రైట్? హ్యాండ్స్ ఆన్ యాక్సెస్ ఉండదు. అలర్ట్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలో తెలియదు. జనరిక్ సర్టిఫికేషన్స్ ఉండవు. ఉంటాయి, సర్టిఫికేషన్ ఉంటుంది కానీ ఆ సర్టిఫికేషన్లో ఏముంది అనేది కూడా తెలియదు. ఎగ్జామ్ రాస్తారు, పాస్ అవుతారు. కెనాట్ ఆన్సర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. హ్యాండ్స్ ఆన్ సాక్ లెర్నింగ్ అంటే మన దగ్గర ఏం జరుగుతుంది? రియల్ స్ప్లంక్ ఈఎస్ డాష్ బోర్డ్. ఓకే, స్ప్లంక్ ఎంటర్ప్రైజ్ సెక్యూరిటీ డాష్ బోర్డ్ మీద వర్క్ జరుగుతుంది. లైవ్ అలర్ట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. MITRE ADTCK మ్యాపింగ్, కంటైన్మెంట్ అండ్ రెస్పాన్స్ ల్యాబ్స్, లాగ్ అనాలిస్ట్ విత్ SPL, రియల్ అటాక్ సిమ్యులేషన్స్, జాబ్ రెడీ సాఫ్ట్ స్కిల్స్. ఇది ట్రెడిషనల్ లెర్నింగ్కి మన దగ్గర ఉన్న లెర్నింగ్కి డిఫరెన్స్. ఓకే, షాడో ఎక్స్ ల్యాబ్ ఎందుకు ప్రత్యేకం? సో షాడో ఎక్స్ ల్యాబ్ అనేది జస్ట్ ట్రైనింగే కాదు, రియల్ సాక్ ఎక్స్పీరియన్స్, రియల్ సాక్ సిమ్యులేషన్, స్ప్లంక్ ఇయర్స్ ఎంటర్ప్రైజ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే మనం జస్ట్ థియరీ కాదు, వీఆర్ వర్కింగ్ విత్ రియల్ ఇన్వెస్టిగేషన్స్.
సో ఒక ఇన్వెస్టిగేషన్ తీసుకొని ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, సో ఇది న్యూ అయితే న్యూ, ఇన్ ప్రోగ్రెస్, పెండింగ్, రిసార్ట్, ఇవన్నీ ఏంటి. సో మీరు కొత్తగా జాబ్లో జాయిన్ అయినప్పుడు మీకు టూల్ యాక్సెస్ ఇచ్చినప్పుడు మీరు కంగారు పడకూడదు. అండ్ మీకు 100% కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ అనేది మేము ఇస్తాం ఇక్కడ. రైట్. సో టూల్ యాక్సెస్ ఉంటుంది. ఆ టూల్ ట్యాబ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా వర్క్ చేయాలి, ఏ విధంగా వర్క్ చేయాలి, సో అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. రైట్. సో లైవ్ థ్రెట్ ఇన్వెస్టిగేషన్, రియల్ అనాలిస్ట్ వర్క్ ఫ్లోస్, జాబ్ రెడీ ఇన్ 12 వీక్స్. 30 డేస్లో మార్క్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అవుతుంది. కానీ మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి మీకంటూ కాన్ఫిడెన్స్ లెవెల్ రావడానికి అట్లీస్ట్ ఇంకొక 2 మంత్స్ అనేది తీసుకుంటాం. సో వెల్ అండ్ గుడ్, ఇఫ్ యూ క్యాన్ కంప్లీట్ 30 డేస్లో కోర్స్ కంప్లీట్ చేసుకుని మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయితే వెల్ అండ్ గుడ్. సో వీఆర్ జస్ట్ గివింగ్ అన్ ఎక్స్పెక్టేషన్. బిగినర్ నుండి సాక్ అనలిస్ట్ వరకు. సో నో నాలెడ్జ్, వేర్ యూ స్టార్ట్. Learn fundamentals, networking, OS, logs, understand SIM, Splunk, SPL dashboard, investigate alerts, real notable events, handle incidents, containment response, think like analyst, hypothesis, evidence, job ready, interview, hire. Yeah. సో రోజుకు ఒక గంట ప్రాక్టీస్ కూడా జీవితాన్ని మార్చగలదు. కన్సిస్టెన్సీ విన్స్. మనం జస్ట్ కోర్స్ అటెండ్ అయ్యి ఇది చేస్తున్నామా అని అంటే అయ్యే సీన్ అవ్వదు. కమిట్మెంట్ ఉండాలి. రైట్. సో సాక్కి, నాక్కి, ఐటీ సపోర్ట్కి డిఫరెన్స్ ఏంటి? ఫోకస్: సాక్ ఆన్ సెక్యూరిటీ థ్రెట్స్, నాక్ ఆన్ నెట్వర్క్ అప్ టైమ్, ఐటీ సపోర్ట్ యూజర్ ఇష్యూస్. Right? SOC will work active on active attackers, not on hardware, software. IT support will work with the end users. Mindset of SOC is detection and response, NOC monitoring and maintenance, IT support, help and fixing. Tools used in SOC are SIM, EDR, SOR, NOC, Network Monitoring System, SNMP, Simple Network Monitoring Portal, Ping, IT support, ticketing tool, and remote. Metrics: mean time to detect, mean time to respond for SOC, uptime and latency for network operations, IT support, FCR, and customer satisfaction report ఉంటుంది, CSAT. ప్రెషర్: సో సాక్ బ్రీచ్ ప్రివెన్షన్. సో సాక్ ఒక మెయిన్ ఫోకస్ ఏరియా ఏంటి అంటే బ్రీచ్ ప్రివెంట్ చేయడం. నాక్కి సర్వీస్ కంటిన్యూటీ, ఐటీకి యూజర్ సాటిస్ఫాక్షన్. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సాక్, నాక్ అండ్ ఐటీ సపోర్ట్. సో ఎంటీటీడీ, ఎంటీటీఆర్. సో సాక్ ఎంత ఫాస్ట్ అంటే ఒక అలర్ట్ వచ్చింది, అది క్రిటికల్ అయితే మనం ఎంతసేపట్లో దాన్ని ఎక్నాలెడ్జ్ చేయాలి. సో మనకి ఎంటీటీడీ మీన్ టైమ్ టు డిటెక్ట్, ఎంటీటీఏ మీన్ టైమ్ టు ఎక్నాలెడ్జ్, ఎంటీటీఆర్ మీన్ టైమ్ టు రెస్పాండ్. సో ఎంటీటీడీ ఇండస్ట్రీ యావరేజ్ 194 days, మెచ్యూర్ సాక్ విత్ ఇన్ 1 hour. ఎంటీటీఆర్ మీన్ టైమ్ టు రెస్పాండ్, ఇండస్ట్రీ యావరేజ్ 70 days, మెచ్యూర్ సాక్ విత్ ఇన్ 4 hours. అటాక్ ఎంత ఫాస్ట్ క్యాచ్ చేస్తామో అదే డిటెక్షన్ స్పీడ్. డిటెక్ట్ చేసిన తర్వాత మనం ఎంత ఫాస్ట్గా దాన్ని క్లోజ్ చేస్తాము అంటే కంటైన్ చేస్తున్నామా, ప్యాచ్ చేస్తున్నామా, సో దాన్నే మనం ఎంటీటీఆర్ మీన్ టైమ్ టు రెస్పాండ్ అంటాం. సో ఎంటీటీడీ క్యాన్ బి అటైన్డ్ బై యూజింగ్ బెటర్ డిటెక్షన్ రూల్స్, బెటర్ డేటా సోర్సెస్, బెటర్ అనాలిస్ట్ స్కిల్. ఎంటీటీఆర్ డిటెక్ట్ చేసిన తర్వాత కంటైన్ ఎంత ఫాస్ట్ చేస్తామో, సోర్, ఆటోమేషన్, క్లియర్, ప్లేబుక్స్, ప్రాక్టీస్ అండ్ డ్రిల్స్. Okay, so modern SOC stack. So what are the different tools we use? Splunk Enterprise Security, the brain. We use EDR, eyes on endpoint, email phishing protection. Okay, SOR, hands on the SOC, TIP, threat intelligence, identity authentication, and access management, NDR, network recorder. Different tools. Splunk sits at the center, everything else feeds it. Okay, Splunk data sources and integration. So
ఈ స్ప్లంక్కి మనకి డేటా ఎలా వస్తుంది అనేది ఈ కాన్సెప్ట్స్ నుంచి వస్తుంది. సో వీటి గురించి మనం మాడ్యూల్ ప్రకారం నేర్చుకుంటాం. ఓకే. సో రైట్. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో ఇది మన షాడో ఎక్స్ ల్యాబ్లో ఒక సాక్ ఎన్విరాన్మెంట్ ఎలా వర్క్ చేస్తామో, ఒక సాక్ అనాలిస్ట్ వర్క్ చేస్తాడు అనేది మనం ఈ రకంగా చెప్తున్నాము. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. సో ఇంకా వీడియోస్, క్లాసెస్ గురించి కావాలి అనుకుంటే యూ క్యాన్ రీచ్ అవుట్ టు అస్ www.shadowxlab.com అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో. సో మమ్మల్ని మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.